It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 223. హ్యాపీ సండే. మార్నింగ్ 4 o'clock లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. మెడిటేషన్ అయిపోయిన తర్వాత థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ చదువుతున్నాను. కాన్సెప్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో లెంత్ ఉన్నా పర్లేదు కానీ మొత్తం చూడండి, చెప్తున్నా చూడండి. వీడియో లెంత్ ఎక్కువ ఉందంటే చెప్పడానికి నాకు కూడా టైం పడుతుంది కదా, బట్ చూడండి. సో ఇంట్లో నేను ఇద్దరం చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ చూస్తున్నాం అనమాట. వాళ్ళు నాకు ఫేవరెట్ వాళ్ళ మ్యాచ్ చూస్తున్నా. బేసిక్గా అందరు పేరెంట్స్ అందరు క్రికెట్ చూస్తారు. మా మమ్మీతో నేను ఫైటింగ్ చూస్తున్నా. దట్స్ ద డిఫరెన్స్. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోయినా. సో జిమ్లో సండే రోజు కూడా జనాలు ఉన్నారు చాలామంది. పీపుల్ ఆర్ బికమింగ్ డిసిప్లిన్డ్ ఎవ్రీ డే. సో వార్మప్ చేస్తున్నాను. షోల్డర్ వర్కౌట్ ఈరోజు మంది. షోల్డర్ ప్రెసెస్, డంబుల్ ప్రెస్ అనమాట షోల్డర్కి. తర్వాత ఫ్రంట్ రైజర్స్, ఫ్రంట్ రైజ్ అయిపోయిన తర్వాత సైడ్ లాటరల్. ఒకప్పుడు ఈ మిషన్ అంటే నాకు నచ్చకపోయేది, బట్ రాంగా అదే మిషన్ చేయాలనిపిస్తుంది. తర్వాత రేర్ డెల్ట్స్, తర్వాత హ్యామర్ చేసిన. ఇంట్లో ఇక మార్నింగ్ మ్యాచ్ చూస్తుండే కదా, కాబట్టి ఇంట్లో బాక్సింగ్ ప్రాక్టీస్ చేయలేదు. సో అందుకనే ఈరోజు జిమ్లో చేద్దాం అనుకుంటున్నాను అనమాట, బాక్సింగ్ సంబంధించిన వర్కౌట్ అంతా. బాల్ స్లామ్స్, హ్యామర్స్ 3 sets కొట్టిన. తర్వాత మార్నింగ్ బాక్సింగ్ చేయలేదు కదా, సో జిమ్లోనే ఎందుకో చేయాలనిపించింది. సో జిమ్లోనే బాగా ఫుల్ హెవీ స్పీడ్తో షాడో బాక్సింగ్ చేసిన విత్ స్లిప్. మీరు చూడండి, నా బాడీ మూమెంట్ చూడండి, నా హెడ్ మూమెంట్ చూడండి, నా హ్యాండ్స్ మూమెంట్ చూడండి, ఆ స్పీడ్, ఆ పవర్ మీకు అన్నీ అర్థమవుతుంటాయి అది చూస్తే. చాలా హెవీగా అయిపోయింది వర్కౌట్. చాలా హెవీ అంటే హెవీ, టూ మచ్ అయిపోయింది. ఎట్లుంటుంది జిమ్లో అందరూ వచ్చి జిమ్ చేసుకుంటారు, ఒకటి వచ్చి షాడో బాక్సింగ్ చేస్తున్నట్టు ఎట్లుంటుంది చెప్పండి? డిఫరెంట్గా ఉంటుంది. ఏ కైండ్ ఆఫ్ ఇంటిమిడేటింగ్ ఉంటుంది, మస్తు మజా వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ అవర్ వర్కౌట్స్. ఆ చెమటలు చూడండి ఎట్లున్నాయో. బాక్సింగ్ అంటే ఇక మినిమం అట్లుంటుంది, అంత ఎనర్జీ వెళ్తుంది బాడీకి అని. సో ఫ్రెండ్స్, జిమ్ అయిపోతుంది. మీరు చూడండి, గమనిస్తే బ్యాక్గ్రౌండ్లో లైట్లన్నీ బంద్ చేస్తారు, వెళ్ళిపోవాలి అనేసి. ఇక సండే వచ్చిందంటే వాళ్ళు మనల్ని ఎలగొట్టేదాకా మనం పోం. సో మొత్తానికి అయితే లైట్లు బంద్ చేసిర్రు. ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ కంప్లీట్ చేసుకున్నా. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్, మా రిలేటివ్స్, మా విలేజర్స్ అందరూ, వరంగల్లో ఉంటాం కదా, వాళ్ళందరూ హైదరాబాద్లో మనకి చిన్న ఫెలిసిటేషన్ చేసిరనమాట, ఎందుకంటే మన స్టేట్ ఛాంపియన్ అయినామని. సో దట్స్ ద ఫోటో. అందరూ హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సండే రోజు అయిపోయింది. వాచ్ ద ఫుల్ వీడియో. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈరోజు మన డే 223 ఆఫ్ 369. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్. ఈ బుక్ లో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ లెసన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ లెసన్ ఫ్రెండ్స్. అండ్ ఆల్రెడీ డే 222 వీడియోలో కూడా నేను అదే చెప్పిన. నాకు ఈ లెసన్ చదవడానికి టైం సరిపోలేదు, నాకు ఇంకో రోజు ఎక్స్ట్రా టైం కావాలనేసి స్పెషల్గా దీన్ని ఎడిషనల్గా చదివిన అనమాట. రైట్, అంటే డే టైంలో ఉండే టైంని కొంచెం పక్క తీసి మరి చదవాల్సి వచ్చింది. అంత ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఫ్రెండ్స్. ఈ ఒక్క వీడియో మీరు కనుక కేర్ఫుల్గా అర్థం చేసుకోగలిగితే, నాట్ వినడం కాదు, అర్థం చేసుకోగలిగితే ప్రపంచంలో మనం ఏదైనా చేయొచ్చు. ప్రతి ఒక్కటి మన కంట్రోల్లో ఉంటుంది అనేది ఈ రోజు నేను చెప్దాం అనుకుంటున్నాను. సో వెరీ ఇంపార్టెంట్ లెసన్. నేను చాలా విషయాలు నేర్చుకున్నా, నా కళ్ళు ఓపెన్ అయినాయి చెప్పాలంటే. నేను చాలా హ్యాపీగా ఉన్నా అనమాట ఈ కాన్సెప్ట్ నేర్చుకుని. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఈ కాన్సెప్ట్‌ని మీరు జస్ట్ వినడమే కాదు, ఈ రోజు నేను చెప్పేదాన్ని కరెక్ట్‌గా మీరు అర్థం చేసుకోగలిగితే డెఫినిట్‌గా యూ విల్ బికమ్ సక్సెస్‌ఫుల్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్ యూ చూస్. డెఫినిట్‌గా చెప్తున్నా ఫ్రెండ్స్, నేనైతే 100% సక్సెస్ అయితా. ఈ రూల్స్‌ని, ఈ రెగ్యులేషన్‌ని, ఈ ఎగ్జాక్ట్‌గా ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకోగలిగితే ఇందులో ఉండే మిరాకిల్స్, ఇందులో ఉండే అద్భుతాలు మన లైఫ్‌లో మనం అలవాటు చేసుకోగలిగితే నువ్వు యాజ్ ఎ పర్సన్‌గా యూ కెన్ బికమ్ ఎ జీనియస్. సో ఫ్రెండ్స్, ఒక్క క్వెషన్. ప్రతి ఒక్కరు మనతోనే పుడతారు. స్వామి వివేకానంద మనలాగానే పుట్టాడు. ఏపీజే అబ్దుల్ కలాం మనలాగానే పుట్టాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనలాగానే పుట్టారు కదా. బట్ వాళ్ళు మేధావులని ఎందుకు అనిపించుకున్నారు? వాళ్ళు గొప్పవారని ఎందుకు అనిపించుకున్నారు? చెప్పండి ఫ్రెండ్స్. వాళ్ళు మేధావులు, గొప్పవాళ్ళు, జీనియస్ అని ఎందుకు అయ్యారు? వాళ్ళు మనలాగే పుట్టినారు కదా, వాళ్ళు మనలాగానే ఫుడ్ తిన్నారు, మనలాగానే చదువుకున్నారు కదా. బట్ ఏ యొక్క అంశం అనేది, ఏ యొక్క థింగ్
వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు అలవాటు చేసుకోవడం వల్ల వాళ్ళు ప్రపంచంలో మేధావులయ్యారు. జస్ట్ మన ఇండియా గురించే మాట్లాడుతున్నాం. ఇండియాలో ఉన్న మేధావుల గురించే మాట్లాడుతున్నాం. ప్రపంచంలో చాలా మంది మేధావులున్నారు. రైట్. మనకందరికి తెలిసింది స్వామి వివేకానంద, ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలాంటి వాళ్ళు. కదా ఫ్రెండ్స్. సో, ట్రై టు అండర్‌స్టాండ్ హియర్. వాళ్ళకి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. దాన్ని వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు అలవాటు చేసుకున్నారు. కాబట్టే వాళ్ళు మేధావులయ్యారు. మనకి కొన్ని విషయాలు తెలియదు. చెప్పేవాళ్ళు లేరు. స్కూల్స్‌లో జెప్పరు. కాలేజ్‌లో జెప్పరు. ఎక్కడ ఏ బుక్స్‌లో రాసుండవు. కాబట్టి మనం అవి తెలుసుకోలేదు. కాబట్టి మనము ఒక మనిషిలాగానే పుట్టి, ఒక మనిషిలాగానే చస్తాం గానీ, ఒక మేధావి గాలేం ఫ్రెండ్స్. ఈ సబ్జెక్ట్‌ని ఎందుకు దాచిపెడుతున్నారంటే, ప్రతి ఒక్కడు మేధావి అయితే కష్టం. ప్రతి ఒక్కడు జీనియస్ అయితే కష్టం. అందుకనే వాళ్ళు కంట్రోల్ జేస్తున్నారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్‌ని, మన మొబైల్‌లో, మనం చూసే కంటెంట్‌ని, మనం చదివే కంటెంట్‌ని కంట్రోల్ జేస్తున్నారు. నువ్వు మేధావి అవ్వొద్దని. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి బుక్స్ చాలా తక్కువ. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ కూడా చాలా చాలా తక్కువ. మీరీరోజు ఈ వీడియో వింటున్నారంటే డెఫినిట్‌గా మీరు ఒకసారి థాంక్ యూ జెప్పుకోండి దేవుడికి. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు, అర్జున్ జెప్పే కాన్సెప్ట్ విన్నందుకు ఐ యామ్ రియల్లీ బ్లెస్డ్. ఐ యామ్ రియల్లీ థాంక్‌ఫుల్ అండ్ మీకు మీరు చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీల్ గాండి. అలాంటి లెసన్ అన్నమాట ఫ్రెండ్స్. దిస్ ఈస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద మిస్టరీ ఆఫ్ ద సెక్స్ ట్రాన్స్‌మ్యుటేషన్. సెక్స్ ట్రాన్స్‌మ్యుటేషన్ దానిలో ఉండే మిస్టరీ అన్నమాట. దాంట్లో ఉండే అద్భుతాల గురించి మనం ఈరోజు మాట్లాడతామన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. యూ కెన్ బికమ్ ఎ కామన్ మ్యాన్ టు బికమ్ ఎ బిగ్గెస్ట్ జీనియస్ ఇన్ ద వరల్డ్. రైట్? సో, ట్రై టు అండర్‌స్టాండ్. సో, లెసన్ నంబర్ 11 ఈస్ ద మిస్టరీ ఆఫ్ సెక్స్ ట్రాన్స్‌మ్యుటేషన్. ఫ్రెండ్స్, మనమందరం పుట్టుడుతోనే మన లోపట ఒక గొప్ప శక్తితో పుడతాం. ఒక గొప్ప ఎబిలిటీతో పుడతాం. యాస్ ఎ పర్సన్‌గా. దాన్ని మనం ఎదుగుతున్న కొద్దీ మన బ్రెయిన్ స్టిమ్యులస్ ఉంటాయి గదా! బ్రెయిన్ స్టిమ్యులస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు ఓ మంచి ఫుడ్ ఉందనుకో, ఆ ఫుడ్ తినాలి, 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 తినాలని మన మైండ్ దాన్ని పుష్ చేస్తుంటది. ఆ తినంగానే మన సిస్టమ్ అంతా ఖరాబ్ అయిపోతది. రైట్? మన కళ్ళ ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మంచి అమ్మాయి కనపడడమో, లేకపోతే చూస్తారు గదా! నార్మల్‌గా పార్న్ వీడియోస్ చూస్తారు గదా! సో, అలాంటివి చూసినప్పుడు ఏమైతది, మన మైండ్ చేయాలి, 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 చేయాలని మనల్ని పుష్ చేస్తది. సో, ఈ బ్రెయిన్ స్టిమ్యులస్ ఉంటది చూడండి. ఈ లవ్, సెక్స్, ఫుడ్, ఫీలింగ్స్ అనేవి ఇవన్నీ బ్రెయిన్ స్టిమ్యులస్ అన్నమాట. సో, అవి కొన్ని కన్‌స్ట్రక్టివ్‌గా మనకు పనిచేస్తాయి. కొన్ని మనకి డిస్ట్రక్టివ్‌గా గూడా పనిచేస్తాయి. అంటే కొన్ని స్టిమ్యులస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సక్సెస్ గావాలి, నేను కరేజ్ గావాలి, నేను రిచ్ గావాలి, నేను గొప్పోడినవ్వాలి. ఇది గూడా స్టిమ్యులసే. మీరు అనుకోండి మైండ్‌లో నేను గొప్పోడిని గావాలి, నేను సక్సెస్ కావాలంటే మీ లోపల ఒక రకమైన షేక్ ఒస్తది. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. సో, అది గూడా బ్రెయిన్ స్టిమ్యులసే. సో, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మనకొచ్చే బ్రెయిన్ స్టిమ్యులసే మనల్ని డైరెక్ట్ చేస్తుంటది పనులు జేయడానికి. కాబట్టి ఇక్కడ ఆ బ్రెయిన్ స్టిమ్యులసు కన్‌స్ట్రక్టివ్ ఉంటాయి, డిస్ట్రక్టివ్ ఉంటాయి. రైట్? సో, ఆ డిస్ట్రక్టివ్ బ్రెయిన్ స్టిమ్యులస్‌ని మనం అలవాటు జేసుకోగలిగితే, మనం రోజు రోజుకి ఫిజికల్‌గా, మెంటల్‌గా, స్పిరిచ్యువల్‌గా వీక్ అయిపోతాం. సో, ఎప్పుడైతే నువ్వు ఫిజికల్‌గా, మెంటల్‌గా, స్పిరిచ్యువల్‌గా నువ్వు వీక్ అయితావో, డెఫినిట్‌గా నీ లోపట చాలా విషయాలు చచ్చిపోతాయి. నీ లోపట క్రియేటివిటీ ఉండదు. నీ లోపట ఇమాజినేషన్ ఉండదు. నీ లోపట కలలు గనే శక్తి ఉండదు. నీ లోపట ఆటో సజెషన్ ఉండదు. నీ లోపట డిసిప్లిన్ ఉండదు. నీ లోపట డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉండదు. నీ లోపట విల్ పవర్ ఉండదు. అండ్ నీ లోపట దమ్ము, కరేజ్ ఉండదు. సో, కొందరు జనాల్ని మనం గమనిస్తే ఫ్రెండ్స్, వాళ్ళకి లైఫ్‌లో ఒక గోల్ ఉండదు. వాళ్ళ లైఫ్‌లో ఒక కసి ఉండదు. వాళ్ళ లైఫ్‌లో ఒక ఇమాజినేషన్ ఉండదు. ఏదో నార్మల్‌గా తింటారు, బతుకుతారు. అంటే అర్థమైందంటే, వాళ్ళు ఆ సెక్షువల్ ఎనర్జీస్‌ని, ఆ బ్రెయిన్ స్టిమ్యులస్‌కి అలవాటు పడి, వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. కొందరు చూడండి ఫ్రెండ్స్, ఫుడ్‌ని కంట్రోల్ చేస్తారు. సెక్స్‌ని కంట్రోల్ చేస్తారు. లవ్‌ని కంట్రోల్ చేస్తారు. ప్రతి దాన్ని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. డెఫినిట్‌గా వాళ్ళు మేధావులైతారు. ప్రతి మనిషికి ఫీలింగ్స్ ఉంటాయి. ఫుడ్ చూస్తే ప్రతి మనిషికి ఫీలింగ్ ఉంటది. మంచి ఏమన్నా చూస్తే ప్రతి మనిషికి చేయాలనిపిస్తది. ప్రతి మనిషికి పనికిమాలిన విషయాలు చేయాలనిపిస్తది. ఆల్కహాల్, డ్రగ్స్ ఇవన్నీ ఎట్లుంటాయి? గుంజుతుంటది పానం అటు సైడ్. కానీ ఫ్రెండ్స్, ఎవరైతే వాటిని కంట్రోల్ చేయగలిగి, ఎవరైతే వాళ్ళని చానెలింగ్ చేయగలుగుతారో వాళ్ళ ఎనర్జీస్‌ని, డెఫినిట్‌గా దే విల్ బికమ్ జీనియస్ ఫ్రెండ్స్. కాబట్టి ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఈ సెక్సువల్ ఎనర్జీ అనేది మన లోపల గాడ్ గివెన్ గిఫ్ట్. సో, ఆ సెక్సువల్ ఎనర్జీ వాడితే ఒక 5 నిమిషాలు నువ్వు సుఖపడతావు. వాడితే. అది వాడకుండా నీ లోపలనే పెట్టుకొని కంట్రోల్ చేసుకోగలిగితే లైఫ్ లాంగ్ సుఖపడతావనేది మనకెవరు చెప్పరు ఫ్రెండ్స్. సో, ఒక పర్సన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూడండి. ఈ బుక్ నేను 2 ఇయర్స్ బ్యాక్ చదివిన. ఈ బుక్‌లో ఉండే ప్రతి ఒక్కటి నేను ఫాలో అయిన. ఈ బుక్‌లో ఉండే ఈ సెక్సువల్ ట్రాన్స్‌మ్యుటేషన్‌ని, అంటే ట్రాన్స్‌మ్యుటేషన్ ఈస్ నథింగ్ బట్ వాట్? కన్వర్టింగ్ వన్ ఫార్మ్ టు అదర్ ఫార్మ్ కదా! అంటే ఎనర్జీని మనం ఏం చేయాలి? ఈ సెక్సువల్ ఎనర్జీ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ కాబట్టి, దీన్ని మనము వేస్ట్ చేయకుండా, యూజ్‌లెస్‌గా, టైమ్ వేస్ట్‌గా వాడకుండా, దాన్ని మన లోపటనే పెట్టుకొని కంట్రోల్ చేసుకుంటే, ఆ ఎనర్జీ ఏదైతే నీ లోపట ఉందో, అది వేరే పనులు, గొప్ప గొప్ప పనులు చేయడానికి నిన్ను పుష్ చేస్తుంటది. అదే నువ్వు ఈ ఎనర్జీని వేస్ట్ చేసినావనుకో,
సో, కాబట్టి ఆ ఎనర్జీ నీ లోపట లేక నువ్వు గొప్ప పనులు జేయకుండా నువ్వు కామన్ మ్యాన్‌లా మిగిలిపోతావు. కాబట్టి ఆ సెక్షువల్ అర్జెస్ ఒచ్చినా, ఆ సెక్షువల్ థాట్స్ ఒచ్చినా, ఆ సెక్షువల్ ఫీలింగ్స్ ఒచ్చినా మనల్ని మనం కంట్రోల్ జేసుకొని, మన మైండ్‌ని, మన బ్రెయిన్ స్టిమ్యులస్‌ని మనం కంట్రోల్ జేసుకొని, ఆ ఎనర్జీని మన లోపట బెట్టుకుంటే, ఆ ఎనర్జీ మనల్ని ఎన్నో గొప్ప విషయాలు జేయడానికి, ఎన్నో గొప్ప పనులు జేయడానికి సపోర్ట్ జేస్తది. సో, నేను జూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నా గాబట్టి జెప్తున్నా ఫ్రెండ్. నేను చేయకపోతే జెప్పేవాడిని గాదు. నేను దీన్ని ఎవ్రీ డే చేస్తా గాబట్టి జెప్తున్నా. పొద్దుగాల లేషి ఫుడ్ తినకుండా మెడిటేషన్ చేయడం గాని, గంటన్నర ప్రతిరోజు మీరు మీ లైఫ్‌లో గూడా మీరు ప్రతిరోజు అవ్వరు ఇప్పుడు. మీ లైఫ్‌లో ఎవ్రీ డే సండే రోజు గూడా ఈరోజు సండే. సండే రోజు గూడా మీరు చదివినోళ్ళు ఎవరు లేరు నాకు తెలిసి. 100% చెప్తున్నా ఫ్రెండ్స్. బట్ ఎవ్రీ డే చదువుతా. ఎవ్రీ డే మెడిటేషన్ చేస్తా. ఎవ్రీ డే బాక్సింగ్ చేస్తా. ఎవ్రీ డే జిమ్ చేస్తా. ఎవ్రీ డే ఎడిటింగ్ చేయడం, అప్‌లోడ్ చేయడం, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం, ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ ఎవ్రీ డే నేను ఇన్ని పనులు చేస్తాను అండ్ అలాంగ్ విత్ దట్ నేను మనీ గూడా ఎర్న్ చేస్తా. ఇన్ని పనులు చేయడానికి నాకు ఎనర్జీ ఎటు నుంచొస్తుంది చెప్పండి? ఎందుకంటే ఐ యామ్ కంట్రోలింగ్ మై సెక్సువల్ అర్జెస్. ఐ యామ్ కంట్రోలింగ్ మై బ్రెయిన్ స్టిమ్యులస్. కాబట్టి ఆ ఎనర్జీ నా లోపటనే ఉండి నాతోని ఇన్ని పనులు చేయిస్తుంది. రైట్ అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. కొందరు ఒక చిన్న పని చేసి అలిసిపోతారు. ఒక చిన్న పని చేసి అమ్మ నేను చాలా కష్టపడ్డారా బయ్! ఈరోజు ఇగ నేను పని చేయ నాకు ఓపిక లేదంటారు. దాని అర్థమేంది? వాళ్ళ లోపల సెక్సువల్ ఎనర్జీ ఉందా? లేదు. వాళ్ళు దాన్ని వేస్ట్ జేషిర్రు. వాళ్ళు దాన్ని వేస్ట్ చేషిర్రు కాబట్టి వాళ్ళ లోపల ఆ ఎనర్జీ లేదు. వాళ్ళకి ఆ ఊర్జ లేదు. ఆ శక్తి లేదు. నా లోపట నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నా. నేను దాన్ని వేస్ట్ చేయట్లేదు. చాలా కంట్రోల్‌గా చేస్తున్నా. కాబట్టి నా లోపట ఆ ఎనర్జీ ఉండి, ఆ ఎనర్జీ నేను బాక్సింగ్ చేయనిస్తది, నన్ను జిమ్ చేయనిస్తది, నన్ను చదవనిస్తది, నన్ను ఇట్లాంటి మంచి మంచి అవకాశాలు, మంచి మంచి పాయింట్స్ మీకు చెప్పే అవకాశం ఇస్తది. అండ్ ఎవ్రీ డే నేను చాలా అలర్ట్‌గా ఉంటా. ఏ రోజు అలసిపోను. నా మొఖంలో ఏ రోజు అలసట మీరు చూడరు. ఎందుకంటే ఆ ఎనర్జీ అనేది అంత బిగ్గెస్ట్ ఎనర్జీ, అంత స్ట్రాంగ్ ఎనర్జీ ఫ్రెండ్స్. సో, దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే, దాన్ని మనం యూజ్ చేసుకోవడం నేర్చుకోగలిగితే, ప్రపంచంలో మనం కొన్ని వింతలు జేయొచ్చు. మనం గూడా మేధావి రంగంలోకెళ్ళిపోవచ్చు. మనం గూడా నిజంగా దలుచుకుంటే యూ కెన్ బికమ్ ఎ గాడ్ ఆల్సో. నువ్వు దేవుని గూడా గావచ్చు. ఇంకా డీటెయిల్‌గెళ్తే చాలా కాన్సెప్ట్ ఉంది. చాలా కాన్సెప్ట్ ఉంది. చాలా కాన్సెప్ట్ ఉంది. స్పిరిచ్యువల్‌గా మాట్లాడితే చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంది. కుండలిని అని, ఈ చక్రాలని సో మచ్ ఉంది. బట్ సింపుల్‌గా జెప్పాలంటే మనకొచ్చే బ్రెయిన్ స్టిమ్యులస్ ఉంటాయి గదా! మనల్ని నాశనం జేసేటివి. వాటిని పట్టుకోండి. నాకెందుకొచ్చినవు? ఈ థాట్ నువ్వు నాకెందుకొచ్చినవు? నన్ను సత్యనాశనం చేయనీకి ఈ థాట్ వచ్చినవు. పక్కకు జరు. పక్కకు జర అని మనకి మనం ఆటో సజెషన్ జేసుకోవాలి. మనకి మనం కంట్రోల్ జేసుకోగలగాలి. మన ఎనర్జీస్‌ని మనం మానిప్యులేట్ జేయొద్దు. మన ఎనర్జీస్ మనం ఛానెల్ జేసుకోగలగాలి ఫ్రెండ్స్. ఛానెల్ అంటే అర్థమైంది గదా! ఇప్పుడు టీవీలో రిమోట్ పట్టుకుంటావు. సోనీ టీవీ రావాలని సోనీ టీవీ అని నొక్కితే సోనీ టీవీ వస్తది. రైట్? తర్వాత జీ తెలుగు రావాలంటే జీ తెలుగు అని నొక్కితే జీ తెలుగు వస్తది. అంటే అక్కడ వచ్చేది పిక్చర్. ఆ పిక్చర్‌ని ఎవరు కంట్రోల్ జేస్తున్నారు? రిమోట్‌తో నువ్వు కంట్రోల్ జేస్తున్నావు. సో, నీ మైండ్‌లో గూడా పిక్చర్స్ ఒస్తాయి. పనికిమాలినయి పనికి వచ్చేటివి ఉంటాయి. ఆ పనికిమాలిన పిక్చర్స్ వద్దు అని నువ్వే రిమోట్ నొక్కాలే. ఆ ఛానెలింగ్ నువ్వే జేయాలే. అది ఎవరొచ్చి జేయరు బయట నుంచి. నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నీ పైన నువ్వే. ఈ సెక్సువల్ అర్జెస్‌ని కంట్రోల్ చేసుకుంటేనే ఆ ఎనర్జీ నా లోపట ఉంటేనే నేను ఎక్కువ సేపు పని చేయగలుగుతా. నేను ఎక్కువ సేపు చదవగలుగుతా. నేను ఎక్కువ సేపు బాక్సింగ్ చేయగలుగుతా. నేను ఎక్కువ సేపు జిమ్ చేయగలుగుతా. ఆ సెక్సువల్ అర్జెస్‌ని నేను అందరిలాగానే వేస్ట్ చేసినాననుకో ఈ పనులు నేను జేయలేను. కాబట్టి నా ఛాలెంజ్‌లో నేను ఓడిపోతా అన్న ప్రతిరోజు నాకు ఆ భయం ఉంటది ఫ్రెండ్స్. ట్రై టు అండర్‌స్టాండ్. భయం. ఆ భయమే నన్ను కంట్రోల్ జేస్తది. రైట్? నన్ను కంట్రోల్ చేయనిస్తది గూడా. కాబట్టి ఫ్రెండ్స్ డోంట్ వేస్ట్ యువర్ సెక్సువల్ ఎనర్జీ. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎనర్జీ దట్ ఎ మ్యాన్ ఎవర్ హావ్ ఇట్. కాబట్టి ఆ ఎనర్జీని మనం ప్రిజర్వ్ చేసుకొని కరెక్ట్‌గా యూజ్ చేయడం నేర్చుకుంటే యూ కెన్ బికమ్ ఎ గాడ్, యూ కెన్ బికమ్ ఎ జీనియస్, యూ కెన్ బికమ్ ఎ క్రియేటివ్, ఇమాజినేటివ్ పర్సన్. నీ లోపల క్రియేటివిటీ చాలా పెద్దగా అయితది. నీ లోపల ఇమాజినేషన్ చాలా పెద్దగా పెరుగుతది. ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం అంత క్రియేటివ్‌గా ఇండియాలో అన్ని గొప్ప గొప్ప పనులు చేయగలిగిండంటే ఆయన క్రియేటివ్ ఇమాజినేషన్ ఎంత పెరిగింది. దానివల్ల ఆయన ఎంత సెక్స్ అర్జెస్‌ని కంట్రోల్ చేసుకోవాలని పాపం పెళ్లి గూడా చేసుకోలేడాయన. రైట్? అంత కంట్రోల్ చేసుకుండు కాబట్టి క్రియేటివిటీ అంత పెరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొన్ని వందల సంవత్సరాలు ఫాలో అయ్యే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎందుకు రాసిండు? వందల వందల సంవత్సరాలు ఆయన ఇమాజినేషన్ చేసిండు. ఇండియా 200 సంవత్సరాల తర్వాత ఎట్లుంటది? ఇండియా 100 సంవత్సరాల తర్వాత ఎట్లుంటది? అంత ఇమాజినేషన్ ఎక్కడి నుంచొచ్చింది? ఆ క్రియేటివిటీ ఎక్కడి నుంచొచ్చింది? వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసిర్రు కాబట్టొచ్చింది. ఫ్రెండ్స్ మనం గూడా మన ఇమాజినేషన్‌ని, మన క్రియేటివ్ ఎబిలిటీని, మన కరేజ్‌ని, మన విల్ పవర్‌ని పెంచుకోవాలంటే మాత్రం డెఫినిట్‌గా మనం ఈ బ్రెయిన్ స్టిమ్యులస్‌ని కంట్రోల్ జేయాలి. ఈ సెక్సువల్ అర్జెస్‌ని కంట్రోల్ జేయాలి. ఆ ఎనర్జీని మన లోపటే కాపాడుకోవాలి. ఎట్లాంటోళ్ళొచ్చినా, ఎంతమందొచ్చినా, ఎలాంటి ఫుడ్డొచ్చినా, ఎలాంటోళ్ళొచ్చినా మన ఎనర్జీ బయటికి పోవద్దు. వితౌట్ మన కంట్రోల్‌లో బయటికి పోవద్దు. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ చాలా చాలా ఫెంటాస్టిక్ టాపిక్. మీరు గనుక ఈరోజు నేను చెప్పిన కాన్సెప్ట్‌లో ఉన్న నిజాన్ని, ఈ సత్యాన్ని మీరు గమనించగలిగితే ఫ్రెండ్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. చాలా మందికి అర్థం కాదిది. నేను మాట్లాడిన మాటల్లో ఉన్న సత్యం, నిజాన్ని మీరు గమనించండి. నువ్వు చేసే పనులు చాలా గొప్ప గొప్ప పనులు చేయగలుగుతావు. అండ్ జనాలు షాక్ అయితారు. అరే! ఎట్లా చేస్తుండ్రురా బయ్ వీడు ఈ పనులన్నీ.
వీనికి ఇంత ఎనర్జీ ఏడ్నుంచి వస్తుంది? ఇంత క్రియేటివిటీ ఏడ్నుంచొస్తుంది? ఇంత ఇమాజినేషన్, ఇంత పవర్ ఎక్కడి నుంచొస్తుంది? అని జనాలు మనల్ని చూసి పరేషాన్ అయితారు. సో, దట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ద సెక్స్ ట్రాన్స్‌మ్యుటేషన్. సెక్సువల్ ఎనర్జీని ట్రాన్స్‌మ్యూట్ అంటే కన్వర్ట్ జేసి మన డే టు డే లైఫ్‌లో వాడుకుంటే, ఆ ఎనర్జీతోని నువ్వు ఎన్నో ఎన్నో వింతలు జేయొచ్చనేది పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ జేస్తున్నా. ఒకప్పుడు ఒక లైన్ చదివి, చెప్పి, మళ్ళీ ఇంకో లైన్ చదివి, చెప్పి, మళ్ళీ ఇంకో లైన్ చదివి చెప్పేటోడిని. ఇప్పుడు ఒకసారి బుక్కంతా చదివి, ఒకసారి రాసుకొని, బుక్కుని పక్క పడేసి, రాసుకున్న దాన్ని పక్క పెట్టేసి, కూర్చొని 15 నిమిషాలు కంటిన్యూయస్‌గా బుక్కు చూడకుండా వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ మాట్లాడగలుగుతున్నా అంటే, నా బ్రెయిన్‌లో ఉన్న క్రియేటివిటీ, నా బ్రెయిన్‌లో ఉన్న ఇమాజినేషన్ పెరిగింది ఫ్రెండ్స్. 100%. ప్రతిరోజు నేను ఐ యామ్ ప్రిపేరింగ్, ఐ యామ్ ప్రెజెంటింగ్, ఐ యామ్ ప్రిపేరింగ్, ఐ యామ్ ప్రెజెంటింగ్ చేయడం వల్ల నా బ్రెయిన్ కెపాసిటీ పెరిగింది. చాలా తొందరగా కొన్ని విషయాలు చదవగలుగుతున్నా. చాలా తొందరగా కొన్ని విషయాలు అర్థం చేసుకోగలుగుతున్నా. చాలా తొందరగా కొన్ని విషయాలు బయటికి గూడా చెప్పగలుగుతున్నా. చదవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. చదివి అర్థం చేసుకొని దాన్ని బయట అందరికి అర్థమయ్యేలాగా చెప్పడం వేరు. ఇవన్నీ నాకు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఐ యామ్ కంట్రోలింగ్. ఐ కెన్ సే ప్రౌడ్‌లీ దట్ ఐ యామ్ కంట్రోలింగ్ మై ఎనర్జీస్. ఐ యామ్ నాట్ మానిప్యులేటింగ్ మై ఎనర్జీస్. సో, నేను గూడా ఈరోజు మీకు అందరికి చెప్దాం అనుకుంటున్నా. కంట్రోల్ యువర్ ఎనర్జీస్. డోంట్ మానిప్యులేట్ ఇట్. చానెల్ యువర్ ఎనర్జీస్. సో, ఈరోజు మనం కంప్లీట్‌గా ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సెక్స్ ట్రాన్స్‌మ్యుటేషన్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సెక్సువల్ అర్జెస్ అండ్ ద బ్రెయిన్ స్టిమ్యులై గురించి నేర్చుకున్నాం ఫ్రెండ్స్. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది? దాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఏమేమైతాం అనేది రేపు అంటే డే 224 రోజు స్టెప్ బై స్టెప్ మెథడ్స్ చెప్తా. అంటే ఎలాంటి మెథడ్స్‌ని మన లోపట మన లైఫ్‌లో మనం అలవాటు చేసుకుంటే మనం ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఛానెల్ చేయొచ్చు. యూ కెన్ బికమ్ ఎ జీనియస్. యూ కెన్ బికమ్ ఎ మాస్టర్ మైండ్ అనొచ్చు. యూ కెన్ బికమ్ ఎ గాడ్ అని గూడా అనొచ్చనమాట. అంటే నువ్వు దేవుడంత పొజిషన్‌కి పోయే ఛాన్స్ గూడా ఉంది. నువ్వు దీన్ని స్టెప్ బై స్టెప్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సద్గురు ఉన్నారు. సద్గురుని దేవుడు అంటారు. ఒక 100 సంవత్సరాల తర్వాత సద్గురు గుడి కడతారు. ఎందుకు కడతారు? ఎందుకంటే సద్గురు ఈ ఎనర్జీస్‌ని నేర్చుకున్నాడు కాబట్టి. ఈ సైకాలజీని అండర్‌స్టాండ్ చేసుకుండు కాబట్టి. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. కొందరు మేధావులవుతారు. కొందరు దేవుళ్ళు గూడా అవుతారు. దీన్ని ఫాలో అవుతే. కాబట్టి రేపు దీన్ని మన లైఫ్‌లో ఎట్లా అలవాటు చేసుకోవాలి? దీన్ని మనం డే బై డే, స్టెప్ బై స్టెప్ ఎట్లా నేర్చుకోవాలి? దీన్ని మెల్లమెల్లగా మన లైఫ్‌లో ఎట్లా అలవాటు చేసుకొని, మనం గూడా క్రియేటివ్ ఇమాజినేషన్‌ని, విల్ పవర్‌ని, కరేజ్‌ని, స్ట్రెంగ్త్‌ని, ఇమాజినేషన్‌ని, ఈ క్రియేటివిటీని మన లోపల పెంచుకోవాలంటే ఏం చేయాలన్నదొకటి స్టెప్ బై స్టెప్‌గా ఎవ్రీ మెథడ్ మీ అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికే మనకు ఆల్‌మోస్ట్ ఇగో 20 నిమిషాలు పడుతుంది. అందుకనే రేపు అంటే ద నెక్స్ట్ డే 224 రోజు మండే రోజు వీడియో చేస్తాను. ట్యూస్‌డే రోజు వీడియో వస్తుంది ఫ్రెండ్స్. ట్యూస్‌డే రోజు ఈవినింగ్ 5:00కి స్టే ట్యూన్. దిస్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్‌లో ఈ ఒక్క వీడియో ఉంటే మీ లైఫ్ మారిపోతది. కాబట్టి డెఫినిట్‌గా వినండి. స్టే ట్యూన్. కమ్ బ్యాక్ ఆన్ ద డే 224 నీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. డెఫినిట్‌గా ఫ్రెండ్స్ ఇది మనకు ఎవ్వరు నేర్పరు. మనకు మనం నేర్చుకోవాలి కాబట్టి డెఫినిట్‌గా వి వాంట్ టు బికమ్ ఎ జీనియస్. వి వాంట్ టు బికమ్ ఎ మాస్టర్ మైండ్. ఈ మైండ్‌కున్న కెపాసిటీని మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి దాన్ని వాడితేనే మనం అన్ని డైమెన్షన్స్‌లో తోపోవడానికి ఛాన్స్ ఉంటది ఫ్రెండ్స్. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. స్టే ట్యూన్. కమ్ టుమారో. డోంట్ ఫర్గెట్. వీడియో రేపు మాత్రం వచ్చి చూడండి. డెఫినిట్‌గా స్టెప్ బై స్టెప్ అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్ ఎవ్రీబడీ. టేక్ కేర్ ఎవ్రీబడీ.